వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, రాహుకేతులు మనిషి మనుగడకి, అభివృద్ధికి అవరోధాలు అంటారు. ఇది నిజమేనా? రాహు అంటే ఏంటో తెలుసు. రాహు అంటే కేతు అంటే కలియుగానికి. నాగనాథ్ గారు, రాహుకేతులు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తాయి అంటారు. నిజమేనా? రాహుకేతువులు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మనిషిలో ఉన్నటువంటి. నాగనాథ్ గారు, ఇప్పుడు రాహుకేతుల ప్రభావం వల్లే పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతాయి అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? దుర్మార్గపు ఆలోచనలు, కాన్స్పిరసీస్, చీటింగ్, ఇవన్నీ కూడా రాజకీయ హోదా, ఆధ్యాత్మికత, మోక్షము, వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రాహుకేతు వల్లే సంభవిస్తాయంటారా? అనుభవం ఉన్న ఏ జ్యోతిష్యుడని అడుగు, కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం మనిషి జీవితంలో. కేతువు వల్ల ఏంటంటే అదే వ్యవహార శైలిని అధిగమించలేక, గెలవలేక నాగనాథ్ గారు, కన్యారాశి వారికి రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుందంటారు? అంటే ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు ప్రతికూలంగా ఉన్నాయి? ఒకకుండా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, కన్యా రాశి వాళ్ళకి షష్టమ వ్యయాధిపతి అంటారు. షష్టమ భావం అంటే 6, వ్యయభావం అంటే 12. ఈ షష్టమ భావంలో రాహు, వ్యయభావంలో వీళ్ళకి కేతు ఉంటాడు కన్యారాశి వాళ్ళకి. సో అయితే ఈ షష్టమ భావం అంటే రాహు యొక్క లక్షణాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. రాహువు వ్యక్తిగత జాతకంలో లగ్నాన్ని చూసుకున్నా, లేదా గోచారంలో మనం రాశి ప్రకారం చూసుకున్నా, ఏ రాశిలో అయితే రాహు ఉంటాడో దాని పట్ల ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే. షష్టమ భావము అంటే ఏంటి? శత్రువులు. శత్రువులు లేదా అన్ఎక్స్పెక్టెడ్ డిసీజెస్. శత్రువుల మీద జయము, అపజయం ఇవన్నీ ఉంటాయి కదా శత్రువుల్ని. అసలు శత్రువులు అనేవాళ్ళు ఎలా తయారవుతారు, ఎందుకు తయారవుతారు? శత్రువులాగానే మిగిలిపోతారా, వాళ్ళు స్నేహితులాగా మారతారా? ఈ శత్రువులు అనేవాళ్ళు మీరు కేవలం యుద్ధ రంగంలోనూ లేకపోతే మనము కాంపిటేటివ్ ఫీల్డ్ అని మీరు అనుకోవద్దు. ఈ శత్రువులు అనేవాళ్ళు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరు వస్తారు. మీరు సంస్థలో పనిచేసే వాళ్ళు కూడా వస్తారు. ఓకే, కారణం ఏంటి అంటే వ్యవహార శైలి, అదే రాశి ఫలం చెప్తుంది. సో ఇప్పుడు షష్టమ భావంలో కుంభరాశిలో వీళ్ళకి రాహు ఉంటాడు. సో రాహువు కన్యా రాశి వాళ్ళకి అది ఎంతవరకు అనుకూలం, ప్రతికూలం అంటే ఫస్ట్ రాహువు మిమ్మల్ని ఏ మాయలో పెడతాడో తెలుసుకోవాలి. రాహు అంటేనే ఫస్ట్ కన్యా రాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మాయ. ఎందుకంటే మనకి రాహుకేతువులు నార్త్ అండ్ సౌత్ నోట్స్ మనకి ఇన్విజిబుల్ మోడ్ లో ఉంటారు, అంటే కళ్ళకు కనపడరు వాళ్ళు. సో రాహు ఏంటి ఇక్కడ వీళ్ళకి షష్టమ భావంలో, అందులో కుంభరాశిలో కలిసి ఉంటాడు కాబట్టి వ్యయంలో ఉన్నటువంటి కేతువు వీళ్ళకి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తాడు. ఆధ్యాత్మిక బలం అంటే ఏంటి? మనము ఏవైతే కోరుకుంటామో, మన చిత్తశుద్ధితో మనం ప్రయత్నం చేస్తామో అవి అన్ని సందర్భాల్లో నెరవేరవండి. ఎంతో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి కూడా రిజల్ట్స్ రావు, అవునా? స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. సో ఆధ్యాత్మిక బలం అంటే ఏంటంటే వ్యయము అంటే గతంలో మీరు చేసిన ప్రయత్నాలు అవన్నీ మీరు ఫలితాలు రాలేదను ప్రయత్నం చేసి వదిలేస్తారు, నిరాశ పడతారు. వీటన్నిటిలో నుంచి కూడా మీకు ఒక సెన్సేషనల్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం వీళ్ళకి ఈ మే మాసం, ముఖ్యంగా అంటే 2025 మే నుంచి 21st మే నుంచి 18 months. ఇది వీళ్ళకి సెన్సేషన్స్ ఒకటి, మిరాకిల్ కూడా అనుకోవచ్చు. వీళ్ళు అన్ని వదిలేసి ఉంటారు, అరే మన వల్ల అయిపోయింది, మనం ఎంత ప్రయత్నం చేసి రావట్లేదు. అలాంటివి కూడా వాళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇందులో ఎవరికి ఎక్కువగా కలిసి ఉంటుంది ఇది అనుకున్నప్పుడు ఇది 2 రంగాల్లో వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. ఒకటి స్టూడెంట్స్ కి, రెండోది పొలిటీషియన్స్ కి. అంటే సోషల్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి, పొలిటీషియన్స్ అనే మాత్రమే కాదు, సోషల్ లైఫ్ లో ఉండేవాళ్ళు, సోషల్ నెట్వర్కింగ్, సోషల్ అంటే పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి, ప్లస్ స్టూడెంట్స్ కి, ముఖ్యంగా రీసెర్చ్ స్కాలర్స్ కి. సో వీళ్ళకి ఎక్కువగా ఇది అనుకూలమైన టైం ఇది.
సో రాహు ఏంటి, రాహు ప్లేస్ వాట్ యాక్చువల్లీ కుంభరాశిలో ఉన్నాడు. రాహు ఏం చేస్తాడంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఆలోచనలు వాళ్ళు మానసికంగా అనుభవించుకున్నవే వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు, చెప్తారు, వాటినే తీసుకుంటారు. ఇప్పుడు మీరు కన్యా రాశి వాళ్ళు మీరు నా దగ్గర జాతకం చెప్పించుకోవడానికి వచ్చారు. మీ జీవిత భాగస్వామి గొడవలు పెట్టుకొని ఏదో ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏదో జరిగింది ఫర్ ఎగ్జాంపుల్. ఆమె ఎంతవరకు తను ఆలోచించింది, తను చెప్పింది, అవతల వాళ్ళ పట్ల తన అభిప్రాయాన్ని నిజమని నమ్మి నేను అదే కోణంలో జాతకం చూడాలి. లేదమ్మా నీలో ఆల్రెడీ కెమెరామెన్ గంగతో రాంబాబులో చెప్తాడండి, మీరు ఒక స్ట్రాంగ్ లేడీ అండి, మీరు స్ట్రాంగ్ లేడీ, యు ఆర్ వెరీ పవర్ఫుల్ లేడీ అని చెప్తాడు సార్. సో ఈ కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ అభిప్రాయం ఏర్పరచుకునే వరకు బలహీనంగా ఉంటారు. ఒకసారి అభిప్రాయం ఏర్పడిన తర్వాత వాళ్ళంతా స్ట్రాంగ్ ఇంకెవరు ఉండరు. సో వీళ్ళ అభిప్రాయాలను చూస్తారు, ఆ అభిప్రాయంలోంచి వాళ్ళకి భవిష్యత్తు కనిపిస్తుంటది. అర్థమైందా? సో ఈ లక్షణం వల్ల వీళ్ళకి రాహు షష్టమంలో ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఇన్వెస్ట్మెంట్స్, స్పెక్యులేషన్స్ వీటికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి నష్టం తెస్తాడని అందులో ఉంది. సో ఒకవేళ ఇది ఆర్థికపరమైన విషయాల్లో భాగస్వాములకు సంబంధించి ఇద్దరి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేసావు, నేను వద్దని చెప్పినా, ఇటువంటి ఉంటాయి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, నీ వల్ల నేను ఈఎంఐ కట్టాల్సి వస్తుంది, ఇవన్నీ మనకి చాలా మటుకు ఫ్యామిలీస్ లో కనిపిస్తాయి. సో ఈ లక్షణాలని తీవ్రంగా ప్రభావితం చేస్తాడు. రాహు యొక్క ప్రభావం ఏంటి, 6th హౌస్ అంటే శత్రు స్థానం అని చెప్పాను కదా. శత్రువులు ఎలా ఏర్పడతారు, ఏ కారణం వల్ల ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ 18 నెలలు స్నేహితులుగా ఉన్న వాళ్ళు కూడా శత్రువులు ఎందుకు మారుతారు, చివరికి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులతో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేస్తాయి. అంత దారుణంగా? దారుణం ఏముంది మేడం, ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లలు కూడా చాలా మెటీరియలిస్టిక్ గా ఉన్నారు కదా, దారుణం ఏముంది? అవునులేండి, కానీ ఫ్రెండ్స్ మారిపోతారంటే ఓకే, కానీ పేరెంట్స్ నుంచి కూడా వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది అంటే కొంచెం అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే రాహు ఏంటి మేడం, తండ్రి తరఫు, ఇప్పుడు మీ తండ్రి ఆస్తి రావాలంటే రాహు యొక్క పోర్ట్ఫోలియో చూస్తారు, తల్లి తరపు ఆస్తి రావాలంటే కేతు చూస్తారు. సో తండ్రి సంస్కారమా తల్లి సంస్కారం అన్నప్పుడు కూడా అనాలిసిస్ లో రాహు కేతుల పొజిషన్ చూస్తారు. సో వీళ్ళ స్వభావమే వీళ్ళకి సమస్య. అసలు నిజంగా చెప్పాలంటే ఏ లగ్నం నుంచి అయినా జ్యోతిష్ శాస్త్రంలో ఏ లగ్నం నుంచి అయినా వ్యయభావంలో కనుక కేతు ఉంటే మళ్ళీ వాళ్ళకి జన్మ లేదు అంటే మోక్ష జన్మ అని ఉంటుంది. అంటే రీసెర్చ్ చేస్తే తెలియ వేరే ఉంటాయి. మళ్ళీ గ్రంథాల్లో ఏముంటుంది, వ్యయభావంలో కనుక కేతు ఉన్నా వాళ్ళకి మోక్షం, మళ్ళీ జన్మ ఉండదు, జన్మరాహిత్యం అని ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి జన్మరాహిత్యం అంటే ఏం జరగాలి, కేతువుకి అందరూ ఫెవికాల్ లాగా అతికించుకుంటే జన్మరాహిత్యం అవుతుందా? గాట్ మై పాయింట్? yes exactly. ఇప్పుడు అంత హైయెస్ట్ ఎమోషన్ ఎవరికి ఉంటుంది, కన్యా రాశి వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు బయట ప్రపంచంలో ఎంత డబ్బు సంపాదించినా, ఎంత లావాదేవీలున్నా, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు దే ఫీల్ హ్యాపీ, కంఫర్ట్ ఎట్ హోమ్. మోస్ట్ ట్రెడిషనల్ పీపుల్ వాళ్ళు. సో వాళ్ళకి తల్లిదండ్రులు, ఎందుకంటే వ్యయంలో తల్లి కేతువు, షష్టమంలో తండ్రి రాహు, అఫ్ కోర్స్ పితృకారకుడు అన్నప్పుడు రవి చంద్రుడు, మాతృకారకుడు చంద్రుడు అంటారు. కానీ ఇక్కడ రాహుని ఈ షష్టమ భావంలో అంటే ముఖ్యంగా ఇది వీళ్ళు ఆస్తి కోసం కొట్లాడరు మేడం, జస్టిస్ కోసం కొట్లాడతారు. అర్థమైందా? తండ్రి ఒకవేళ రాంగ్ డైరెక్షన్ లో ఉన్నాడు, తండ్రి తాగుబోతాడు, బాధ్యత రాహిత్యం ఉన్నాడు, లేదా తల్లికి బాధ్యతలు లేవు, లేదా తల్లి తీసుకున్న నిర్ణయాల్లో ఆధిపత్యం ఉంది, డామినేటింగ్ నేచర్ ఉంది. ఓకే, కన్యా రాశి వాళ్ళకి హైయెస్ట్ ప్లెజర్ కానీ హ్యాపీనెస్ కానీ ఒక కంటెంట్మెంట్ అన్నది ఫ్యామిలీ లైఫ్ కే వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ముఖ్యంగా కుటుంబంలోనే వీళ్ళకి ఆస్తిపరమైన విషయాలు కావచ్చు, లేదా భావోద్వేగాల పరమైన విషయాలు కావచ్చు, వీళ్ళ అభిప్రాయాన్ని వీళ్ళు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది వీళ్ళు దానికి అమరికలు అంటే దానికి రంగు లేకుండా, దానికి ప్యాచప్ చేయకుండా సూటిగా మాట్లాడడమే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఓకే, అంటే వీళ్ళు లౌకికంగా మాట్లాడే లక్షణం మీకు కన్యా రాశిలో కనపడదు. మీరు వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవాలంటే లాక్ కొట్టినట్టే ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తారు. చిన్న పిల్లల్ని తీసుకున్నా కానీ వాళ్ళకి లౌకికంగా మాట్లాడడం రాదు. వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే కూడా దొరికిపోతారు, తప్పించుకోవడం కూడా రాదు, తులారాశి వాళ్ళకి వచ్చినట్టు. సో కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి షష్టమ భావంలో ఉన్న రాహు వీళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టుపక్కల పరిస్థితులు ఏదైనా కానీ సంస్థలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మీరు ఒక ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు ఈ టైంలో మీ యొక్క స్వభావం ఏంటి, కన్యా రాశి స్వభావం
దేన్నైనా విశ్లేషించడం, అనాలిసిస్ చేయడం, మీకు తోచినట్లు దాన్ని నిర్ణయం తీసుకొని నీకు తోచినటువంటి జడ్జ్ చేయడం. నాకు తోచినట్టు నేను జడ్జ్ చేస్తాను, నాకు తచ్చినట్టు నేను మాట్లాడతాను అన్నప్పుడు ప్రపంచంలో మీకు స్థానం ఎక్కడుంటది? ఉమ్, మోక్ష మార్గంలో ఉంటుంది. మోక్ష మార్గం వైపే వెళ్ళాలి మీరు. సో మోక్ష మార్గం వైపే వెళ్తే రాహు ఊరుకుంటాడా? ఉమ్, రాహు దేనికి అధిపతి? స్టిక్కర్ అతికిస్తాడు. ఏది? భౌతిక సుఖ సంతోషాలకి. ఉమ్, అర్థమైందా? ఈమెమో వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళు ఒకసారి సరే ఇవన్నీ ఎందుకులే వేస్ట్, మనం పనికిరామని చెప్పేసి ఏ రామేశ్వరం అటు వెళ్ళిపోదాం, అన్ని వదిలేసుకొని పోదాం అనుకుంటారు. ఉమ్, తీరా వెళ్ళే జర్నీలో వీళ్ళకి అక్కడ ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు. ఉమ్, ఎందుకంటే భర్తను వదిలేసి వెళ్ళిపోయిందో, లేదా భార్యను వదిలేసి భర్త వెళ్ళిపోయాడు, అక్కడ ఎవరో భార్య భర్తలు ఇద్దరు హనీమూన్ ట్రిప్కి వెళ్తుంటారు కనిపిస్తారు. మళ్ళీ వీళ్ళకి ఆ ఊహలు స్టార్ట్ అవుతాయి. ఉమ్, సో మోస్ట్ ఇమాజినేటివ్ పీపుల్, వీళ్ళకి అందుకే ఒక స్థిరమైన బలమైనటువంటి అభిప్రాయము, నిర్ణయాలు ఉండవు. ఉమ్, కానీ మనసు చాలా మంచిది, స్వభావం మంచిది, మాట్లాడే మాటల్లో కూడా వీళ్ళకి దాని ఏమంటారు లా ఉంటుంది, అంటే ధర్మం ఉంటుంది. ఓకే. సో ఇదే రాహువు వీళ్ళకి షష్టమంలో ఉన్నప్పుడు సమాజంలో, కుటుంబంలో, ముఖ్యంగా తల్లిదండ్రులు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి విభేదాలు వస్తాయి. ఉమ్, ఆస్తి కోసం కొట్లాడుకోవడం అట్లాంటివి ఉండదు. ఓకే. అవసరమైతే ఆస్తి వదిలేస్తారు. ఉహుం, కానీ దే డోంట్ వాంట్ ద ఇంజస్టిస్ టు బి పర్ఫార్మ్డ్ ఎట్ హోమ్. అదేనా? అంటే వీళ్ళ ఆలోచన ఎట్లుంటుంది అంటే, మనం భావితరాలకు ఏం సమాధానం ఇస్తున్నాం, ఏం సమావేశం ఇస్తున్నాము, ఆ సందేశం ఏంటి మనకి, అదే సమాజానికి ఏం సందేశం అంతే. ఇస్తున్నాం? ఈ కోణంలో ఆలోచించేది ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు కొంచెం వీళ్ళు టెక్నికల్ గా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఉమ్, అనవసరమైన విషయాల్లో వీళ్ళు తలదూర్చి చాణక్యుడిలాగా బుర్ర పెట్టడం వల్ల వచ్చేది ఏం లేదు. ఉమ్, వచ్చేది ఏముంది? వీళ్ళకి ఎక్స్‌ప్లాయిటేషన్, ఉమ్, చెడ్డ పేరు. ఉమ్, రెండోది, వీళ్ళు ఏం మాట్లాడినా గానీ చాలా సూటిగా, కఠినంగా మాట్లాడడం వల్ల శత్రువులు పెరుగుతారు. ఉమ్, ఓకే. సో వీళ్ళకి బెస్ట్ పార్ట్ ఏంటి? రాహువు నుంచి వీళ్ళకి వచ్చేటువంటి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఉమ్, కొంత వీళ్ళకి శత్రువు అంటే, వీళ్ళని ఎంతమంది విమర్శించినా, ఎంతమంది వీళ్ళకి చెడు చేయాలనుకున్నా కానీ వీళ్ళు కెరియర్ ఓరియంటేషన్, ఉమ్, అంటే వాళ్ళ ప్రొఫెషన్‌కి సంబంధించిన విషయాల్లో వీళ్ళని ఎవరు ఆపలేరు. వీళ్ళకి దెబ్బ తగిలేది ఫ్యామిలీలో, కుటుంబ సభ్యులు, భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్, వాళ్ళ ప్రొఫెషనలిజంకి వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళ పర్ఫార్మెన్సెస్ మాత్రం టాప్ లెవెల్‌కి వెళ్తాయి. ఉమ్, అర్థమైందా? అంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతారు వీళ్ళు. అత్యున్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతారు. అంటే ఏంటి? ఇన్‌స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ హ్యామర్స్, అంటే ఇన్ని దెబ్బలు, ఇన్నిట్లో కూడా వీళ్ళు ఈ 18 నెలలు ఏదైతే టైం ఉందో వీళ్ళకి, ఉమ్, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి కెరియర్‌లో ఒక ప్లాన్, ఉమ్, ఒక కెరియర్ ప్లాన్ గానీ, బిజినెస్ ప్లాన్ గానీ, వీళ్ళు ఏదైతే మ్యాప్ ప్రిపేర్ చేస్తారో అది వాళ్ళకి కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా పనికొచ్చేంత పవర్‌ఫుల్ ఉంటది. ఉమ్, సో వీళ్ళు రోల్ మోడల్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. నేను చెప్పా కదా, రాహువు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడో ఇస్ వెరీ అన్‌ప్రెడిక్టబుల్. ఉమ్, కేతువు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు ఇస్ అన్‌ప్రెడిక్టబుల్. ఉమ్, బట్ మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే Okay. సెన్సేషన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ డౌన్ ఫాల్ కూడా ఉంటుంది. ఉమ్, సో ఇక్కడ కెరియర్, వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, వీటిలో మాత్రం వీళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఐడెంటిటీ కూడా వచ్చిన ఛాన్స్ ఉంది. మరి కన్యా రాశి వారికి ఇచ్చే పరిహారాలు ఏంటంటారు? కన్యా రాశి వాళ్ళకి నా ఇంటలెక్చువల్ సొల్యూషన్ ఏంటంటే, ఉమ్, నార్మల్గా అయితే మనం రాహుకేతువులు అనగానే ఏం చేస్తాము? సర్పదోషానికో లేకపోతే వ్యక్తిగత జాతకానికి సంబంధించో, ఉమ్, ఒకవేళ సర్పదోషం, ఇప్పుడు సర్పదోషం లాంటివి ఎటువంటివి గోచారంలో కూడా లేవు కాబట్టి ఉమ్, వాళ్ళు ఒకటి గమనించాలి ఏంటంటే, రాహువు కేతువు ఉమ్, యొక్క స్వభావము వీళ్ళ జీవితంలో వీళ్ళు ఊహాత్మకంగా, అంటే వీళ్ళు ఇమాజినేటివ్గా వీళ్ళు ఏవైతే ప్లాన్ చేసుకుంటారో, చాలా మటుకు చూడండి మీరు కన్యా రాశి వాళ్ళు ఒకటి చెయ్యబోయి ఇంకోటి చేస్తారు, ఒకటి స్టార్ట్ చేసి ఇంకోటి చేస్తారు. అర్థమైందండి? ఎల్ఎల్బి చదివిన వాడు సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది? ఓకే. అప్పటికప్పుడు అప్డేటెడ్ సాఫ్ట్వేర్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఎట్లుంటుంది? ఉమ్, ఐఐటి చదివిన వాడు యూనివర్సిటీలో వెళ్ళి ఒక చిన్న చితక టీచర్ జాబ్ చేస్తే ఎట్లుంటుంది? ఉమ్, అంటే వీళ్ళకి తెలియకుండానే వాళ్ళకి నచ్చిన సమాజం, వాళ్ళకి స్వేచ్ఛ ఉన్న సమాజంలోనే పని చేస్తారు వీళ్ళు. ఉమ్, ఇది లోపల వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఇష్యూ ఇది. ఉహుం, మీరు బయట ప్రపంచంలోకి వచ్చి మీరు ఏం చేసినా, ఉమ్, మీరు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా గానీ ఈ ఇంటర్నల్ సాఫ్ట్వేర్ మారదు. ఉమ్, ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమొస్తుంది మీకు అంటే, మీకు ఒక సంతృప్తి ఉంటుంది. ఎలా ఉమ్, నేను ఒక పలానా రీచువల్ ఫాలో అయ్యాను, గురువుగారు చెప్పారు, ఆ రీచువల్ వల్ల నాకు మంచి జరుగుతుంది అన్నది. ఉమ్, ఆ మంచి జరుగుతుంది అనే రీచువల్ పర్ఫార్మెన్స్ వెనుక మీకు భయం ఉందా? ఉమ్, ఉంది కదా. ఉమ్, ఏదో చెడు జరగబోతుందని భయం. ప్రలోభం ఉంది. ప్రలోభం అంటే ఏంటి? వేరే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు, నేను ఫాలో అవుతాను. ఓకే.
ప్రలోభం వల్ల, భయం వల్ల మీకు ఎటువంటి ధార్మిక పరమైనటువంటి బలం పెరగదు. ధార్మిక పరమైనటువంటి బలం పెరిగేది ఏంటంటే వీళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే లెట్ దెమ్ ట్రావెల్ అలోన్. ఒంటరి ప్రయాణాలు them చేయాలి. ట్రావెల్ అలోన్. వాళ్ళకి నచ్చిన ప్లేసెస్కి వెళ్ళండి. వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు, వాళ్ళు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేస్తారు వీళ్ళు. ముఖ్యంగా వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఇంకా బాగా ఖర్చు పెట్టుకుంటారు. ఓకే. సో వీళ్ళు ట్రావెలింగ్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్ డ్యూరింగ్ దిస్ 18 months. ట్రావెలింగ్ కూడా ఎలా ఒంటరిగా వెళ్ళాలి. ఓకే, చాలా మటుకు ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు, లైఫ్లో స్పిరిచువల్ జర్నీ చేసేవాళ్ళు మీరు చూడండి ఒక్కళ్ళు ట్రావెలింగ్ చేస్తారు. అవును. సో ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మా ఆయన వదలడు, మా ఆయన వదిలేసి వెళ్తే రకరకాల అనుమానాలు ఆడవాళ్ళు అంటారు. మగవాళ్ళకి కూడా సేమ్ అదే ఉంటుంది. నేను ఒకటి ఎవరితో వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, రోజు సీక్రెట్గా పోయి ఫోన్ మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఉంటాయి. ఒంటరిగా ప్రయాణం చేయడం అంటే మీరు ట్రావెలింగ్ చేయడం అంటే బస్ ఎక్కి, ట్రైన్ ఎక్కి, ఫ్లైట్ ఎక్కి వెళ్ళక్కర్లేదు. యూ స్టార్ట్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే. అదన్నా మరి మీరు ఇంట్లో కూర్చొని, మీరు బెడ్రూమ్లో కూర్చొని చేయొచ్చు. బికాస్ నేను ఎటు వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, నేను అనుకున్న దిశగా ఎందుకు జీవితం గడవట్లేదు, నేను ఏ ట్రాప్లో ఉన్నాను, నేను ఏ మాయలో ఉన్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒకటి అనుకుంటారో అది చేయలేకపోవడము, చేసినా దాని మీద సంతృప్తి లేకపోవడం ఏ కారణం అని చెప్పాను, రాహు వల్ల. సో మీరు ఆ స్టేజ్లో ఉన్నారు కదా ఇప్పుడు. దీని ప్రకారం చూస్తే శత్రువులు అందుకే కదా ఏర్పడేది మీకు. అవును. శత్రువులను జయించాలనుకుంటారు, కానీ ఎలా జయిస్తారు మీరు? ఈ ఇంటర్నల్ సాఫ్ట్వేర్ మారకుండా ఈ షష్టమ భావాన్ని ఎవరు ఎద్దుకోవాలి? వ్యయభావంలో మళ్ళీ ఆధ్యాత్మిక బలం ఉంది. మీరు ఒక్కళ్ళుగా ఉన్నా కానీ స్ట్రాంగ్ గా ఉంటారు. చెప్పా కదా, యువర్ స్ట్రాంగ్ లేడీ. సో ఆ స్ట్రెంగ్త్ ఉంది. సో నాకు తెలిసి ఈ యొక్క 18 months సెల్ఫ్ ట్రావెలింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను, కానీ అది వాళ్ళు పాటిస్తారని నమ్మకం నాకు లేదు. కానీ వాళ్ళు పాటిస్తారని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే మోస్ట్ ఇమాజినేటివ్ రాశుల్లో కన్యారాశి ఉంటుంది. మీరు ఎక్కడో ఊహల్లో ఉన్నారు మేడం, మీరు ఎక్కడో ఊహల్లో ఉన్నారు. సడన్ గా మీ పక్కన ఏదో ఒక అనివార్యమైనటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? అక్కడ సందర్భానికి వచ్చేస్తారు. అవునా? ఆ సందర్భంలోకి వచ్చింది ఎవరు? మనమే. మీ మనసు. మీ మనసు ఎక్కడ ఉంది? మీరు ట్రైన్ లో వెళ్తున్నారు మేడం, వెళ్తున్నారు లేదా బస్సులో వెళ్తున్నారు, మీరు అద్దంలో నుంచి బయట చూస్తున్నారు. అవును. అది సహజం. ఏంటంటే మనం ఊహల్లో గతంలోకి వెళ్ళిపోతాం. అవును. అదేనా, ఊహల్లోకి వెళ్ళిపోతాం. సడన్ గా అక్కడ ఏదో జరుగుతుంది, మనం ఒక్కసారి ఒళ్ళు జలధరించి అక్కడికి వచ్చేది ఎవరు? మీ మనసు, మీ ఆలోచన. సో అక్కడికి వచ్చేస్తుంది. సో వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఎక్కడో ఇండిసిప్లిన్ మోడ్ లో ఉన్నటువంటి మనసు, ఊహ. అదేంది వీళ్ళకి? కేతువు. సో ఎక్కడికి రావాలి వీళ్ళు? వీళ్ళ శరీరంలోకి రావాలి సంపూర్ణంగా. చాలా సింపుల్ టెక్నిక్, వాళ్ళు పాటిస్తారని నమ్మకం లేదు, అయినా చెప్తున్నాను. చెప్పండి, కొంతమంది పాటించే వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు మన దగ్గరికి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు, అపాయింట్మెంట్ తీసుకొచ్చే వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే, సార్ ఈ టెక్నిక్ అర్థమైంది, ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పండి అని అడిగారు. ఏం మంత్రాలు చదవాలి ఏమని అడిగారు. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఫండమెంటల్లీ మనం ఎక్కడున్నాము, మన ఆలోచన ఎక్కడుంది, మన శరీరంతో మనం మనసు ఉందా లేదా, ఈ ఫండమెంటల్ అవేర్నెస్ లేకుండా మీరు ఏమి చేసినా కానీ అది యాంత్రికమే, మెకానికల్. సో మ్యాగ్నెటిజం ఎప్పుడు ఏర్పడుతుంది? ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ అ కోఆర్డినేషన్ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్. జ్యోతిషం అంతా కూడా అదే చెప్పింది. భౌతికము, వాట్ ఈస్ ఫిజికల్, వాట్ ఈస్ నెక్స్ట్ ఈస్ ఫంక్షనల్. అంటే మనం ఏదైతే మనము బయట ప్రపంచానికి చూపించుకోలేము. సో ఈ చిన్న యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి నేను మీతో మాట్లాడుతున్నాను, ఐఎమ్ జస్ట్ కౌంటింగ్, అవునా? సో మీరు రోజు ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు? జస్ట్ మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడన్నా ప్రాక్టీస్ చేయండి, మీరు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. సో దీన్ని ఒక ఎడిక్షన్ కింద చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్పర్శ తెలుస్తుంది, ఒకటి నంబర్స్ తెలుస్తాయి. ఈ నంబర్స్ ఎప్పుడైతే మీరు కౌంట్ చేయడం మొదలెడతారో మీ కాన్షియస్ బ్రెయిన్ మీ బాడీతోనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీరు దీన్ని స్పర్శ ఎంజాయ్ చేయడం మొదలెడతారో అప్పుడు ఏమవుతుంది, మీకు మీ సెన్సెస్ విల్ బికమ్ మోర్ ఎఫెక్టివ్. సో అప్పుడు ఏమవుతుంది, మీరు వర్తమానంలో ఉంటారు. వర్తమానంలో ఉండడమే ధార్మికత మేడం. ఇవాళ ప్రపంచంలో దురదృష్టం ఏంటంటే, ధార్మికత అనగానే వేషము, డేటాబేస్డ్, ఫలానా బుక్ లో చదవడం, అనర్ఘళంగా చెప్పడం, ఇది ఆధ్యాత్మికం. నిజంగా వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయో అడగండి. ఒక మనిషి వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ఫండమెంటల్ సొల్యూషన్ అని చెప్పానండి. మళ్ళీ ఒక బుక్ లో నుంచి ఒక శ్లోకం తీస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ రిలీజన్, నేను అన్ని రిలీజన్స్ అంటున్నా, వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా? ఓన్లీ మెమరీ ఉంది.
మీరు ఎప్పుడైతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతారో మీరు అటువంటి వాళ్ళకంటే చాలా పవర్ఫుల్ అవుతారు. మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడగని స్థాయికి వెళ్తారు. ఎందుకంటే మీకు డిఫాల్ట్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి, ఓకే. పెనిట్రేటివ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. సో కాబట్టి ఈ చిన్నది జస్ట్ కౌంట్ చేయండి. మీరు ఈ బీట్స్ ని కౌంట్ చేస్తూ ఉండండి. దీని ఒక అలవాటు లాగా చేసుకోండి. ఎందుకంటే మేడం ఇది నేను ఒకప్పుడు చాలా ప్రాక్టీస్ చేశాను. అర్థమైందని దీని నెక్స్ట్ లెవెల్ ఏంటి, దీని నెక్స్ట్ లెవెల్ ఏంటి అన్నది మనం ఫర్దర్ ఎప్పుడైనా వీడియోస్ లో చెప్పొచ్చు. ఇది ఫండమెంటల్లీ దిస్ విల్ హెల్ప్ యూ టు రిమైన్ ఇన్ ద సిచ్యువేషన్, ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ద బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ స్పిరిచువల్ జర్నీ. When you are into the journey, everything happens according to your wish and will. So what more you want? సూపర్ సూపర్. Okay. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు, చాలా చక్కగా చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది